అండి అందరికీ నమస్కారం. మనందరం కూడా స్థిరాస్తులు కొంటూ ఉంటాం. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఒక ఫ్లాట్ గానీ, ఒక ప్లాట్ గానీ, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ గానీ. అలాంటి సందర్భంలో వెండర్‌తో అంటే ఎవరైతే మనకి ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ గానీ, లేకపోతే ఫ్లాట్, ప్లాట్ అమ్ముతారో అతనితో మనకి మంచి సత్సంబంధాలు ఉండడం గానీ, అతను తెలిసిన వ్యక్తి అని చెప్పేసి మనం మొత్తం డబ్బు ముందే ఇచ్చేస్తాం. తర్వాత మనమే పొజిషన్‌లో ఉన్నాం కదా! మనమే కదా ఫ్లాట్‌లో ఉంటున్నాం. ఆల్రెడీ డబ్బంతా ఇచ్చేసాం కదా అని చెప్పి మనం రిజిస్ట్రేషన్‌కి ముందుకు వెళ్ళము. అలాంటి సందర్భాల్లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో లేటెస్ట్‌గా ఇలాంటి కేసు ఒకటెళ్ళింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మొత్తం డబ్బు మీరు ఇచ్చేయడం అయిపోయింది. లేకపోతే మీరే స్వాధీనంలో ఉంటే మాత్రం మీరు వారెంట్ కింద మీకు రికగ్నైజ్ చేయరు. మీరు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు స్వాధీనం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సేల్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోతే ఇమీడియట్‌గా మ్యూటేషన్‌కి వెళ్ళాలి. అంటే సదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్‌లోన మీ పేరు అనేది మ్యూటేట్ అవ్వాలి. రెవెన్యూ రికార్డ్స్‌లో మీ పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడే యూ ఆర్ రికగ్నైజ్డ్ యాస్ అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అప్పుడే మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్‌గా రికగ్నైజ్ అవుతారండి. సో దయచేసి ఈ యొక్క రూల్‌ని ఖచ్చితంగా అందరూ పాటించండి. జాగ్రత్తలు తీసుకోండి. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యతాయుతంగా బతకండి. ధన్యవాదాలు.